హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. సో ఈ రోజు వచ్చేసి అయితే మన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం ఈ రోజు సాయంత్రం వరకు బండి అయితే ఇక్కడ నుండి బయటికి అయితే తీసేస్తాము. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అయితే అవుతుంది. మనం పొద్దున్నే వచ్చేసి నాన్న వాళ్ళ ఫ్రెండ్ సుధాకర్ అన్న అయితే వచ్చిండు. అన్న నేను ఇద్దరం కలిసేసి పోయి జాకీలు, రాడ్లు, గ్రీజ్ గన్లు అవన్నీ అయితే సామాన్లు అయితే తీసుకొచ్చాము. సో దానికోసం పొద్దున 10 నుండి ఇప్పుడు 1 వరకు బయట తిరగడమే సరిపోయింది. అన్న బండి కూడా అన్లోడ్ అయింది, ఇక్కడనే ఉందన్నమాట ఆటో నగర్లో. ఎలక్ట్రీషియన్ వర్క్ కోసం అయితే వచ్చింది. అండ్ మనల్ని కలవడానికి మన సబ్స్క్రైబర్స్ బ్రదర్స్ కూడా ఈరోజు లాస్ట్ డెలివరీ అని అయితే చెప్పాను కదా, సో వాళ్ళందరూ వచ్చారు. అండ్ అన్న అయితే మీకు పరిచయమే, బెజవాడ ఆర్ట్స్ అన్న అయితే మనం రోజు ఫాలోఅప్లోనే ఉంటున్నాడు. సో అన్న మీ పేరు? షబీర్ భాష. ఇక మనోడు అన్న అంటే ఫస్ట్ రోజు వచ్చింది, ఫస్ట్ 2 రోజులు అన్న అయితే వచ్చిండు. సో ఈ విధంగా ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఉండడం, చాలా మంది అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. అంటే నేను కొంచెం వీళ్ళని ఇబ్బంది పెట్టా ఈరోజు, ఎందుకంటే పొద్దున 10 నుండి మేము ఇప్పటివరకు తిరగడమే కదా. ఇప్పుడు కొంచెం టైం అయితే దొరికింది, అందుకనే ఇప్పుడైతే ఇంట్రో అయితే ఇస్తున్నా. సో మన బండిలో ఈరోజు ఫైనల్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఏమేమి వర్క్స్ చేస్తున్నారు ఏంటి, మనం బండి బయటికి తీసే ముందు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలంటే, మొత్తం మనకు బండి వర్క్ అంతా బాడీ బిల్డింగ్ అయిపోయాక ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఈ వెహికల్ వచ్చేసి నాన్న వాళ్ళ ఫ్రెండ్ సుధాకర్ అన్నదన్నమాట. అన్న వచ్చేసి మనకు ఈరోజు చాలా హెల్ప్ అయితే చేశాడు. మనకు నిన్న పట్టాలు అండ్ తాళ్ళు అండ్ ఈరోజు వచ్చేసి జాకీ అన్నీ ఇక వెహికల్కి సంబంధించిన టూల్ కిట్ ఇట్లా మొత్తం అయితే మనకైతే మన కోసం ఒకరోజు వెయిట్ చేసి ఇప్పించి వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకంటే నాన్న వచ్చేసి మనకు టాటాలో అయితే అన్లోడింగ్ అయితే అవుతుంది. సో అన్న వెహికల్ అయితే ఇది. అన్న బండి నెంబర్ 6568. అన్న నాన్న ఇద్దరు కలిసి మనకు రెగ్యులర్గా జార్ఖండ్ అయితే చేపలు ట్రిప్ అయితే తోలుతూ ఉంటారు. అన్న వెహికల్ కూడా మనకు 12 టైర్ టాటానే. ఇంతకుముందు వచ్చేసి లేలాండ్ అయితే 10 టైర్ అయితే ఉండేది అన్నకి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 12 టైర్కి అయితే మారాడు. సో అన్న వెహికల్ లోపల ఎలా ఉందో కూడా ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. అన్న అయితే బాపు లెక్క స్పీడ్గా ఏం నడపడు. వెహికల్ అయితే చాలా నీట్గా అండ్ క్లీన్గానైతే చూసుకుంటూ ఉంటాడు. బండి అయితే 45ని మించకుండా మంచి మైలేజ్ వచ్చే విధంగా అన్న వెహికల్ అయితే నడుపుకుంటూ ఉంటాడు. అన్న బండిలో అయితే తినే పదార్థాలు అయితే మస్తు ఉంటాయి. సో అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను. అన్న బండి వచ్చేసి ఇక్కడికి ఎలక్ట్రీషియన్ వర్క్ కోసం అయితే వచ్చింది. అండ్ ఈరోజు అన్న లోడ్కి కూడా వెళ్ళాలంట. అండ్ మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. సో గైస్, లాస్ట్ రోజు వర్క్లో భాగంగానైతే నేను ఎక్కడైనా మన వెహికల్ దిగబడ్డప్పుడు మనకు హౌసింగ్ టైర్లు అయితే తిరుగుతాయి కదా, తిప్పేస్తాయి కదా. సో అలాంటి టైంలో జాకీ పెట్టుకోవడానికి అయితే నేను అడ్డం ఛానల్స్కి అయితే ఒకటి నిలువుగా ఛానల్ అయితే వేపించాను. మనకు కింద ఒక చెక్క పెట్టుకొని పైకి జాకీ అయితే లేపడానికి. ఎందుకంటే మనకు కట్టల నుండి అంత హైట్కి జాకీ అయితే వెళ్ళదు కాబట్టి మనకు కింద ఎటు లేదైనా ఇక్కడ ఒక చెక్క పెట్టుకొని పైన జాకీ పెట్టుకొని దీనికి సపోర్ట్గా పెట్టేసి జాకీ లేపేసి ఈ టైర్లు అయితే కిందికి అయితే దొక్కుతాయి. కింది దొక్కడం వల్ల టైర్ అనేది తిరగదన్నమాట. మనకి ఇక్కడ దిగబడ్డప్పుడు ఇట్లా చేసుకుంటే ప్రతిసారి ప్రొక్లైనర్ పెట్టి నెట్టడం వల్ల బండి వెనక డోర్ అయితే పాడైపోతుంది కదా. సో ఇట్లా పెట్టుకుంటే మనకి ఎక్కడైనా ఉపయోగపడవచ్చు. మనం జాకీ పెట్టుకోవడానికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అటు సైడ్ కూడా పెట్టించాను సేమ్, రెండు వైపులా సేమ్ ఒకటే విధంగా ఉంటాయి అన్నమాట. దీనికి ఒకసారి బ్లాక్ కలర్ అయితే వేస్తే కంప్లీట్ అయిపోద్ది మనది వర్క్. సో గాయస్, ఈరోజు మోడిఫికేషన్లో భాగంగా మనం ఈరోజు అయితే లాస్ట్ డేట్ కదా. సో మనమైతే ఈ సైడ్ మిర్రర్కి మెష్లు అయితే పెట్టించినాం అనమాట. ఒక గ్రిల్ టైపు కొంచెం యాక్వర్డ్గా ఉండొచ్చు, కాకపోతే ఇవి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు దొంగల భయం అసలే ఎక్కువ కదా. సో అందుకని మనమైతే ఇవి పెట్టించినాం. అండ్ ఇక్కడ నుండి కూడా వస్తారు కదా, మొన్న మహేష్ బండిలో ఇక్కడ కట్ చేశారు కదా, ఇక్కడ నుండి కూడా వస్తారు కదా అన్న డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ నుండి అంటే మనం ఇక ఏం చేయలేము దీనికి ఏమన్నా చేస్తే మళ్ళీ మనకు సైడ్ మిర్రర్ అట్లా ఇబ్బంది అయితే అవుతుంది. కాకపోతే ఇందులో పట్టాడు మనిషి, ఏదో చిన్నపిల్లగాడు నా పెద్ద కొడుకు లాంటి వాడు అయితే పడతలే. కానీ దొంగతనం అయితే అంత చిన్నపిల్లగాలు చేయరు కదా, ముద్దున్నోళ్ళు చేస్తారు కదా, పని చేయలేక పండుకునే బాపతిగాలు చేస్తారు కదా. వాడు ఎట్లా బకాన అయితే ఉంటాడు, ముద్దు పలిచి ఉంటాడు. ఆ ముద్ద అయితే ఇలా పట్టదు కాబట్టి, అండ్ ఇక్కడ మనకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది కాబట్టి ఇందులో నుండి రావడం కష్టం అవుతుంది. కాబట్టి మనం అయితే పెట్టించాము.
అండ్ బ్యాక్ గ్లాస్ కూడా అని అయితే మీరు చెప్పారు కదా, జగన్ దాంట్లో బ్యాక్ గ్లాస్ అయితే కట్ చేసి వచ్చారన్నారు కదా. సో ఇక్కడ మనకు అలాంటి ఆప్షనే ఉండదు అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ మనకు ఎయిర్ ఇంటేక్ పైప్ వచ్చేస్తుంది, అటు సైడ్ మనకు నిచ్చెన అయితే వచ్చేస్తుంది, అండ్ పైన వచ్చేసి మనకు కాళ్ళు పెట్టుకోవడానికి అయితే ఒక జానెడు స్పేస్ అయితే మనం ఒక బద్దె నిలబడడానికి బద్దె చేయించాం కదా. ఎక్కడ నుండి కూడా వాడి బ్యాగ్లోకి రావడానికి అయితే ప్లేస్ అయితే ఉండదు. కాబట్టి బ్యాగ్ దానికి గ్రిల్ అయితే అవసరం లేదని చెప్పేసి నేనే అలా క్లీన్గా ఉండే విధంగా అయితే ఉంచేసా. అండ్ ఇందులో ఒక చిన్న ఎడిట్ అయితే వస్తుంది. ఈ బ్లాక్ గ్లాస్ మీద కొన్ని ఫొటోస్ అయితే వచ్చేటివి ఉన్నాయి. రేడియం వర్క్ అన్నకైతే చెప్పాను, డిజిటల్ ప్రింట్ అయితే తీస్తూ ఉన్నారు. ఇదే వీడియోలో ఆ వర్క్ అయిపోతే ఇదే వీడియోలో మీకు అది ఎలా చేశాను ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. సో గైస్, ఈరోజు మనం పొద్దుటి నుండి అయితే అన్ని సామాన్ల కోసం అయితే తిరిగినామని చెప్పినాం కదా. ఆల్మోస్ట్ అన్ని సామాన్లు అయితే కొనేసి టూల్ బాక్స్లో అయితే పెట్టేసిన. సో సామాన్లు వచ్చేసి మనం అయితే ఒక 33 రింగులు అయితే తీసుకున్నాం, 33 రింగులు. అండ్ ఇక్కడ లేబర్ సేవింగ్ టైర్ డిస్మౌంటింగ్ మిషన్ ఫర్ వెహికల్, అంటే మన పాత బండిలోనైతే ఉండేది ఇది, లగ్ నట్ రిమూవ్ రేంజ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇదైతే పాత బండిలో ఉండేది, మనం మళ్ళీ ఇంకోటి అయితే తీసుకున్నాము. అండ్ 75 టన్నుల జాకీ, ఇది వచ్చేసి మనకు వీల్ రేంజ్లు అన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్సు, అండ్ వీల్ రేంజ్, ఒక చిన్న రాడ్డు, అండ్ పార్నర్ల సెట్, ఒకటి కటింగ్ ప్లేయరు, ఇవైతే తీసుకోవడం అయితే జరిగింది. వీటన్నిటి రేట్లు కూడా నేను బండి ఫుల్ కాస్ట్ వీడియో చేస్తా అన్నా కదా. సో ఆ ఫుల్ కాస్ట్ వీడియోలో వీటన్నిటి రేట్స్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేయడానికి. అండ్ తాళాలు అయితే మనకు వీటన్నిటికైతే వచ్చేస్తాయి. ఈ టూల్ బాక్స్ కూడా మనం అన్ని మనకు కావాల్సిన అందులో పెట్టేసుకొని దీనికైతే తాళం అయితే వేసేసుకోవచ్చు, సేఫ్టీగా ఉంటుంది. సో ఇక్కడ మనకు గొలుసుకి అయితే మనం ఈ విధంగా టార్పలిన్ అయితే ఉంటుంది, ఒకసారి కూడా ఈ టార్పలిన్ అయితే మైనం పట్ట ఈ విధంగా అయితే కట్టేస్తాము, అంటే కుట్టేస్తాడా బాబాయ్, ఎందుకంటే మన గొలుసు సౌండ్ రాకుండా ఉండడానికి. అండ్ అంతేకాకుండా మనకు వెహికల్ అయితే మొత్తం ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో షోరూమ్ నుండి అయితే వాళ్ళని అయితే పిలిపించాను, సిస్టమ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి మనకి ఎక్కడన్నా గ్లిచ్ వచ్చిందా ఏమన్నా ఉందా అనేది అయితే చెక్ చేస్తారు. సో ఆల్రెడీ వాళ్ళు అయితే ఎక్కేస్తూ ఉన్నారు. అట్నుండి ఎక్కువ నువ్వు మొత్తం ఫ్యూజ్ సెటప్ మొత్తం ఇదేనా? BS4లో పెద్దగా వస్తుంది కదా. సో ఇక్కడ మనకు వెహికల్కి అయితే కనెక్షన్ అయితే వచ్చేస్తుంది, దాని నుండి వైర్ వచ్చేసి ఈ విధంగా ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ అయితే చేసుకొని మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, సెన్సార్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు వచ్చేసి ఈ BS4 BS6 వెహికల్స్ అన్నిటికీ డైరెక్ట్ ల్యాప్టాప్ తోటి ఈ విధంగా చెక్ చేసుకుంటేనే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది అయితే తెలుస్తుంది అనమాట. మనది వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి పిలిపించాను. అంటే సాయంత్రం బయటికి వెళ్ళేసరికి లేట్ అవుద్ది, అంటే ఆ టైం వరకు మళ్ళీ వీళ్ళు ఉంటారో ఉండరో అని చెప్పేసి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. 02549 ఇది మనకు ఇగ్నిషన్ ఆన్లో ఉంటే ఇంతకుముందు ఇంజన్ చెక్ అని వెలిగింది, అంటే మనం ఎక్స్ట్రా వర్క్ చేయించినాం కాబట్టి లిటిల్ బిట్ చేంజ్ వచ్చిందని వస్తుంది అట్లా. సో గైస్, ఈ విధంగానైతే గుట్టేస్తారనమాట మనకు మైనం పట్టాని. మన గొలుసు అయితే ఊగినప్పుడు సౌండ్ రాదు, సౌండ్ రాకుండా ఉండడానికే మనకు ఈ విధంగానైతే చేస్తారు. బాబాయ్ వచ్చేసి 400 అన్నాడు, 300 కుడతా అన్నాడు. నిన్న మనం పట్టాలు అయితే బుక్ చేసుకొని వచ్చాం కదా. సో నిన్ననే బిల్ అయితే కట్టేశాను. మనకి ఈ విధంగా రిక్షాలో వేసి అయితే పంపించారనమాట, ఎందుకంటే నిన్న వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఈరోజు కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇంతకుముందు అయితే ఫోన్ చేశాను వాళ్ళకి. ఫోన్ చేస్తే ఈ విధంగా రిక్షాలో అయితే పంపించారు. మనకి రిక్షా అన్న వచ్చేసి 200 రూపాయలు ఛార్జ్ అయితే చేశాడు, అంటే చాలా దూరంలో ఉందిలేండి, అక్కడ మన పట్టాలు తీసుకున్న షాప్కి ఇక్కడికి అయితే చాలా దూరం ఉంది. అండ్ మన పాత టైర్ కూడా తీసుకొచ్చి ఇందులోనే వేసుకొని అయితే ఇంటికైతే పట్టుకొని అయితే వెళ్ళాలి. సో మన బండిది అయితే ఒక టైర్ అయితే ఉంటే నాన్న ఇక్కడ పెట్టేసి అయితే వెళ్ళాడు. సో ఆ టైర్ని అయితే తీసుకొని అయితే వచ్చాను. బాగా వచ్చింది. ఇది వచ్చేసి మనకు బ్యాక్ గ్లాస్కి అయితే వస్తుంది, ఇది క్యాబిన్ లోపల బ్యాక్ గ్లాస్కి. అంటే వీళ్ళని చూసినప్పుడల్లా మనకు ఎక్సలేటర్ మించి దెబ్బకు కాలు కిందికి దిగాలన్నమాట. పిల్లలు వీళ్ళిద్దరు నా పిల్లలు, వీళ్ళిద్దరు అన్నయ్య పిల్లలు. ఫోటోలో నాతో పాటు ఉంది ఎవరు? వీడు. ఆ ఫోటో అప్పుడు నాకు సిల్వర్ బటన్ వచ్చినప్పుడు 1.5 years బ్యాక్. ఎక్కడంటే లోపల గ్లాస్ ఉంది మనకు బ్యాక్ సైడ్, దానికి వచ్చేస్తుంది. వాళ్ళని చూసినప్పుడు ఎక్సలేటర్ మీద కాలు పైకి రావాలి. దీనికి
సో ఫైనల్గా మనకు ఈ డిజిటల్ ప్రింట్ అవుట్పుట్ అయితే ఈ విధంగానైతే ఉంది. ఫస్ట్ ఉన్న 2 పిల్లలు వచ్చేసి అన్నయ్య పిల్లలు అండ్ సెకండ్ 2 ఉన్నారు కదా, వాళ్ళైతే నా పిల్లలు అనమాట. 4 కొడుకులు మొత్తం మా ఇంట్లో. మేమిద్దరం, మా ఇద్దరికి మళ్ళీ ఇద్దరు పిల్లలు. సో అవుట్లుక్ అయితే మనకి ఇలా వచ్చింది. మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ నుండి ఎవరు దొంగతనానికి దిగడం అలాంటి స్కోప్ లేదు కాబట్టి ఈ విధంగానైతే క్లోజ్ అయితే చేసేసాను, లోపలికి ఎక్కువ లైటింగ్ రాకుండా, ఏసీ వెహికల్ కాబట్టి. సో అదనమాట. సో అన్న వాళ్ళు అయితే అందరూ మనకు దగ్గరుండి బాడీ బిల్డింగ్ మొత్తం అయితే చేశారనమాట. ఇందులో మేస్త్రీలు ఉన్నారు అండ్ మనకు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ మన రేడియం స్టిక్కర్ అన్న ఉన్నాడు. సో అందరు అన్న వాళ్ళు అయితే ఉన్నారు. ఏదో నా సంతోషం కోసం అందరికీ అయితే స్వీట్ బాక్స్లు అయితే పట్టుకొని అయితే రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ అందరికీ, బండి దగ్గరుండి మంచిగా అన్ని పర్ఫెక్ట్గా చేసినందుకు. తప్పకుండా అన్న. అరే ఆర్కే నీకు డబ్బులు కావాలేమో. సో అందరికీ థ్యాంక్ యూ అన్న, బండి అయితే మంచిగా నాకు నచ్చినట్టుగా కట్టినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మనం బండి అయితే బయటికి తీసేసుకొని కొంచెం పూజ గిట్లా చేసేసుకొని బయలుదేరిపోదాం. సో గాయ్స్, షెడ్లో నుండి అయితే మనం బండి అయితే బయటికి అయితే తీస్తా ఉన్నాము. ఆల్రెడీ నిన్న మంచి రోజు అని చెప్పేసి నిన్ననే కదిలిచ్చేసా. సో గాయ్స్, ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకు తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి. మీరు ఏమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ట్రావెలింగ్ వీడియో అయితే రేపైతే స్టార్ట్ చేస్తున్నా. మన ట్రావెలింగ్ వీడియోలో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చాడు మనతో పాటు ట్రావెల్ చేయడానికి. సో రేపైతే ఆ వీడియో అయితే రిలీజ్ అవుతుంది ఈవినింగ్ 5 PM. సో ఆ గెస్ట్ ఎవరో తెలియాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ రేపు వచ్చే వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి. సో పూజ చేసుకొని నైట్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్. రేపటి వీడియోని మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నోటిఫికేషన్స్ అయితే మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.